ఫ్రెండ్స్ ఈ రోజు ఆగస్ట్ 20, 2024 ఇవాల్టి సైన్స్ అప్డేట్స్ చూద్దాం. ఆఫ్రికాలో మాత్రమే కనిపించే ఒక డెడ్లియెస్ట్ వైరస్ అయిన మంకీపాక్స్ 1 ఆగస్టు 15 రోజు కొత్తగా స్వీడన్కు వ్యాప్తి చెందింది. ఈ వైరస్ మెల్లమెల్లగా అన్ని దేశాలకు పాకుతుంది. WHO దీనిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. అయితే ఎంపాక్స్ 2 అనే వైరస్ కూడా ఆఫ్రికా, US, UK, స్వీడన్ దేశాల్లో ఉంది. కానీ అదంతా డేంజర్ కాదు. కానీ ఎంపాక్స్ 1 మరణానికి కారణమవుతుంది. మంకీపాక్స్, స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్ ఇవన్నీ దాదాపు ఒకే రకమైన జాతికి చెందినవి. మంకీపాక్స్ కోసం స్పెషల్ గా ఔషధాలేం తయారు చేయబడలేదు. మశూచి కోసం వాడే వ్యాక్సిన్ ని టెకోవిరిమాట్ అనే ఔషధాన్ని దీనికి కూడా వాడతారు. దీని లక్షణాలు జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, పొక్కులు, దద్దుర్లు. అయితే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుంది. 2022 మేలో ఈ వైరస్ బయటపడి 2 వారాల్లోనే 14 దేశాలకు పాకింది. తొందరలో ఇది మన దేశానికి కూడా పాకే అవకాశం ఉందని, అనుకోని పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవడానికి రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉండాలని WHO సూచిస్తుంది. ఎలాన్ మస్క్ యొక్క స్టార్లింక్ సామర్థ్యాల నుంచి తన్ను తాను రక్షించుకోవడానికి చైనా తన సొంత ఉపగ్రహాలను పంపించడమే కాకుండా చైనా సైంటిస్టులు స్టార్లింక్ శాటిలైట్స్ ని నాశనం చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. స్టార్లింక్ అంటే ఇదొక ఉపగ్రహాల నెట్వర్క్. స్పేస్ ఎక్స్ కంపెనీ దీన్ని డెవలప్ చేస్తుంది. ప్రజలకు లో కాస్ట్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేయడం దీని ఉద్దేశం. ఒక 5 సంవత్సరాల్లో 42,000 ఉపగ్రహాలను పంపాలని స్పేస్ ఎక్స్ అనుకుంటుంది. పోయిన నెల జూలై నాటికి లో ఎర్త్ ఆర్బిట్ లో 6,280 స్టార్లింక్ ఉపగ్రహాలున్నాయి. మొన్న ఆగస్టు 15న ఇంకొక 23 ఉపగ్రహాలను పంపించారు. నార్మల్ గా చాలా ఉపగ్రహాలు భూమి నుండి మినిమం 2,000 కిలోమీటర్ల ఎత్తులో ఉంటాయి. కానీ ఈ స్టార్లింక్ ఉపగ్రహాలు 550 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటాయి. కాబట్టి డేటా వేగంగా పంపవుతుంది. అంతేకాకుండా చైనా గనక US మీద దాడి చేసినప్పుడు వాళ్ళ క్షిపణులను ట్రాక్ చేయడంలో కూడా ఇవి ఉపయోగపడతాయి మరియు చైనీస్ ఉపగ్రహాలను నాశనం చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల నుంచి తన్ను తాను రక్షించుకోవడానికి చైనా ప్రభుత్వం ఈ ఏడాది 108 ఉపగ్రహాలను ప్రయోగించాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2030 నాటికి 15,000 ఉపగ్రహాలను కక్షలో చేర్చాలని అనుకుంటుంది. మన విశ్వంలో ఎన్ని గెలాక్సీలు ఉన్నాయి అనే విషయానికి వస్తే ఇప్పటి వరకు మన అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ ద్వారా కూడా మనకు తెలిసిన విశ్వమంతా కేవలం 3% మాత్రమే. లెక్కలేనన్ని గెలాక్సీలతో నిండిన ఈ విశ్వంలో మనం నివసించే ఈ మిల్కీవే గెలాక్సీ ఒక మచ్చ మాత్రమే. విశ్వం 14 బిలియన్ సంవత్సరాల కంటే పురాతనమైంది. అయితే ఇది ప్రతి దిశలో 14 కాంతి సంవత్సరాల కంటే ఎక్కువ విస్తరించి ఉంది. ఇంకా విశ్వం విస్తరిస్తూనే ఉంది. అయితే మన సౌర వ్యవస్థలోని అన్నింటినీ దాటి న్యూ హారిజన్స్ అనే అంతరిక్ష నౌక ఉంది. ఇది దాని కెమెరాను ఉపయోగించి మొత్తం ఆకాశంలోని కాంతినంతా సృష్టించడానికి ఎన్ని గెలాక్సీలు అవసరమో అంచనా వేసింది. దీని ద్వారా మనకు కనిపించే విశ్వంలో ప్రారంభం నుండి నేటి వరకు దాదాపు 200 బిలియన్ల గెలాక్సీలు ఉండొచ్చని సైంటిస్టులు చెప్తున్నారు. సైంటిస్టులు రొమ్ము క్యాన్సర్ గురించి మరియు చనుపాలివ్వడం గురించి అధ్యయనం చేయడానికి 3D పాలనాళాలతో పాల గ్రంథి ఆర్గానాయిడ్లను తయారు చేస్తున్నారు. ఆర్గానాయిడ్లంటే చిన్న కణాలతో కూడిన సూక్ష్మ 3D నిర్మాణాలు. నిజమైన అవయవాల నిర్మాణం పనితీరు లాగానే ఇవి కూడా 3D గ్రాఫిక్స్ లో తయారు చేయబడతాయి. అయితే కొన్ని క్షీరదాలలో పాలను ఉత్పత్తి చేసే క్షీరగ్రంథులు మొదటి స్థానంలో ఎందుకు ఉద్భవించాయి? వివిధ జాతులకు ఇవి ఎలా సెట్ అయ్యాయి? అవి అభివృద్ధి చెందడానికి ఏ పరిణామ ఒత్తిళ్లు కారణమయ్యాయి? ఇలాంటి ప్రశ్నలకు సైంటిస్టుల దగ్గర ఇప్పటికీ సమాధానం లేదు. వీటన్నింటి వెనుక ఉన్న కారణం తెలుసుకోవడానికి పాల ఉత్పత్తి, కణజాల ఉత్పత్తి, రొమ్ము క్యాన్సర్ అభివృద్ధి ఇలాంటి విషయాలన్నింటి గురించి అధ్యయనం చేయడానికి ఈ 3D ఆర్గానాయిడ్స్ ని క్రియేట్ చేశారు. చంద్రుని ఉపరితలంపై వాతావరణం ఎలా మొదలైందో సైంటిస్టులకు చాలా కాలంగా తెలియదు. అయితే కొత్త పరిశోధనలో చంద్రునిపై ఒక ఉల్క ఢీకొట్టడం వల్ల బిలియన్ల సంవత్సరాలుగా ఉల్కా ప్రభావ బాష్పీభవనం అనే విషయానికి కారణమవుతుందని తెలుసుకున్నారు. ఉల్క పడ్డప్పుడు దాని ప్రభావం వల్ల చంద్రుని మట్టి మరియు అనేక పదార్థాలు ఆవిరి కావడం ద్వారా చంద్ర వాతావరణం సృష్టించబడుతుంది. చంద్రుని వయస్సు దాదాపు 4.5 బిలియన్ సంవత్సరాలు. ఆ టైంలో దీని మీద నిరంతరం ఉల్కలు పేలుతూనే ఉండేవి. అలా ఒక సన్నని వాతావరణం స్థిరంగా తయారైంది. మన సౌర వ్యవస్థలో అత్యంత శీతల ప్రదేశం ఏది అనే విషయానికి వస్తే చంద్రుని దక్షిణ ధ్రువం సౌర వ్యవస్థలో అత్యంత శీతల ప్రదేశంగా గుర్తించబడింది. ఎప్పటికీ సూర్యకిరణాలు పడని విధంగా ఉండటం వల్ల ఇక్కడ ఉష్ణోగ్రత -250°C తో ఉంటుంది. దీని తర్వాత ప్లూటో గ్రహం -232°C తో రెండో ప్లేస్ లో ఉంది. అయితే మనకు చాలా దూరంగా ఉన్న మన సౌర వ్యవస్థలోని సరిహద్దు వద్ద పూర్తిగా మంచుతో నిండిన ఊరుటు మేఘం అనే ఒక ప్రాంతం ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత చంద్రుని కన్నా తక్కువగా -268°C తో ఉంటుంది. గైస్, ఇది ఇవాల్టి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. సైన్స్ కి సంబంధించిన విషయాలు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేసి అడగండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.